కరిబసయ్య స్వామి నారాయణపురం ఫస్ట్ ప్రైజ్ కరిబసయ్య స్వామి ఏడున్నావు కరిబసయ్య? నేను ఆదోని 2000 CA మాట్లాడుతున్నాను. నమస్తే, ఏడున్నావు? ఊర్లో ఉన్నావా? మీకు లక్కీ విన్నర్ ప్రైజ్ స్కూటర్ తగిలింది. ఏడున్నావు? రా తొందరరా. ఫస్ట్ ప్రైజ్ ఈ కరిబసయ్య స్వామి నారాయణపురం మండలం. టోకెన్ నెంబర్ 786. ఫస్ట్ ప్రైజ్. ఆర్యన్ మీనాక్షి వెంకటరాఘవేంద్ర ఏజెన్సీస్ గోవింద్ వెంకటరాఘవేంద్ర ఏజెన్సీస్ గోవింద్ మీనాక్షి లేడీ. సార్ మీ దాంట్లో చెప్పు నెంబర్. 90 పేరు చూపించు. 90 నెంబర్ 337. 337 టోకెన్ నంబర్ వచ్చేసి 337. మీనాక్షి నెంబర్ 90 32. అవును సార్, నేను ఆదోని 2000 CA మాట్లాడుతున్నాను అబ్బా. చెప్పండి సార్. మీనాక్షి వైఫ్ ఆఫ్ గోవిందా? అవును సార్. వైఫ్ ఆఫ్ ఏనా? అవును సార్. మీకు లాటరీలో ఇక్కడ మనస్వి షోరూమ్ లో లాటరీలో మీకు సైకిల్ గెలుచుకున్నారు. అవును సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారు మీరు? సార్ ఇంకా ఇంటికాడ ఉన్నారు సార్. అయ్యా చెప్పినా నేను ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పినారు సార్ ఆయన అదే. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్. లాటరీలో మీకు వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఎవరి పేరు మీద సార్ వచ్చింది? మీనాక్షి పేరు మీద. మీనాక్షి పేరు మీద. అదే కరెంట్ బండి అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనస్వి షోరూమ్ ఎలక్ట్రికల్ షోరూమ్ మనకి ఇక్కడ 2 వీలర్స్ షోరూమ్ దగ్గరికి రావడం జరిగింది. బాబు మాట్లాడతానమ్మా. ముఖ్యంగా ఏంటంటే షోరూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బైక్స్ మనం చూసిన తర్వాత ఆ ఫ్యూచర్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది.
15 to 20 ఫీట్ అడుగులోంచి వెహికల్ వేస్తే కూడా దానికి దానికి ఉన్నటువంటి ఫైబర్ కానీ దానికి ఉన్నటువంటి లైట్స్ కానీ పగిలిపోకుండా అంత స్టాండర్డ్ ఫైబర్ దానికి ఉన్నటువంటి బంపర్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అది నేను ఇంతవరకు ఏ బైక్ కూడా అంత స్టాండర్డ్ చూడలేదు. సో వీటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా కింద పడినప్పుడు కానీ చిన్న యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు బండికి డ్యామేజ్ అవ్వడమే కాదు, మనిషికి కూడా చాలా సేఫ్టీ అనేది ఉంటుంది. అట్లాగే దాని స్టార్టింగ్ ఫీచర్స్ చూస్తే ఫోర్ టైప్స్ ఆఫ్ దానికి స్టార్టింగ్ అనేది ఇస్తున్నారు. కీస్ ఆన్ ఆఫ్ అనేది మొబైల్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకొని వెహికల్ ట్రాక్ చేయడం అనేది చాలా విచిత్రం అనిపించింది నాకు. ఎందుకంటే ఏ వెహికల్స్ కూడా లేదు అది. ఈవెన్ టెస్లా వెహికల్ కూడా మనము ఇంత కాస్ట్ పెట్టి మొబైల్తో ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ లేదు. సో అట్లాంటిది ఈ ఎన్కే బైక్స్ కి దాని ఫ్యూచర్ ని తీసుకురావడం అనేది చాలా గ్రేట్. దీనికి వితౌట్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద టౌన్ లిమిట్స్ లో మనకు తిరగడానికి చిన్న చిన్న పనులకి రైతులు కానీ లేదా లేడీస్ ఎక్కువగా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. చాలా మంచి ఫీచర్స్ తో ఉన్నటువంటి బైక్స్ ఇవి. కాబట్టి రాను రాను పొల్యూషన్ తగ్గుతూ మనకు సౌండ్ పొల్యూషన్ తర్వాత అలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది వీటి వల్ల. కాబట్టి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి వాటిలో భాగంగా ఇలాంటి బైక్స్ ని పబ్లిక్ వాడటం వల్ల మనకు సొసైటీలో కూడా మనము అనారోగ్యం పాలు కాకుండా చాలా ఇదిగా ఉంటాం. అలాగే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మన ప్రాణాలు పోయేదానికి కానీ చిన్న ఇంజరీస్ జరగకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి నాకైతే చాలా మంచి ఫీచర్స్ అనిపించింది. చాలా గొప్ప విషయం ఇది. రాను రాను ఎలక్ట్రికల్ ఫీల్డ్ చాలా ఎక్కువైపోతా ఉంది. సో దాంట్లో ఇంకా మంచి ఫీచర్స్ తోటి నెక్స్ట్ బైక్స్ వస్తాయని అనుకుంటున్నాము ఆల్ కంపెనీస్ కూడా. సో అట్లాంటిది మన ఆదోని లో మనకు మనస్వి షోరూమ్ వాళ్ళు ఇట్లాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం అనేది మనకు సంతోషకరమైన విషయం. ఈరోజు మమ్మల్ని ఈ యొక్క లాటరీలో పార్టిసిపేట్ చేసేదానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ యొక్క లాటరీలో ఎవరైతే గెలుచుకున్నారో బైక్ కానీ అలాగే బైసికల్ కానీ గెలుచుకున్నారో వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే 2 వీలర్స్ మీద జర్నీ చేసేటప్పుడు కొద్దిగా హెల్మెట్స్ వాడండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దు, అలాగే లిక్కర్ లాంటివి సేవించి వెహికల్స్ నడపద్దు. వాటి వల్ల మనకు ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. రీసెంట్ గా మీరు చూసినట్లయితే కొత్తగా ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో ఒక వ్యక్తి మద్యం సేవించి డైరెక్ట్ మేము స్లో వెళ్ళాలని స్టాపర్స్ పెడితే జిగ్జాగ్ స్టాపర్స్ కే గుద్ది చనిపోతున్నారు. ఇంకా ఇది ఎక్కడ మేము చేయాలో మాకు అర్థమే కావట్లేదు. అంటే ఎన్ని మనము ఎడ్యుకేషన్ చేసినా పబ్లిక్ లో ఇది రావట్లేదు. ఎందుకంటే లైసెన్స్ లేకపోతే లేదా ఇన్సూరెన్స్ లేకపోతే అది పెద్ద ప్రమాదమో లేదంటే ఇది అనిపించదు. కానీ మనము తాగి నడిపితే లేదంటే మన ప్రాణం మీదకి తెచ్చుకుంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మన ఫ్యామిలీలో చోటు చేసుకుంటాయి. కాబట్టి సో దయచేసి అలాగే చేయొద్దని చెప్తున్నాము. ముఖ్యంగా స్పీడ్ కూడా కంట్రోల్లో ఉండాలి. మనకు బండి ఎంత వెయిట్ ఉంది, బ్రేక్ ఎంత స్పీడ్ లో వెళ్తే పడుతుంది, ఎంత కెపాసిటీ బండికి ఉంది అనేది కూడా కొద్దిగా గమనించండి. సో కాబట్టి రోడ్లు అనేటివి ఎక్కువగా పెరగవు. మన వెహికల్స్ పెరగడం వల్ల ట్రాఫిక్ రద్దీని తట్టుకుంటూ మనం స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది. సో మనిషి జీవితం అల్టిమేట్ గా ఉన్నతమైనది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన వెహికల్ ని నడుపుకుంటూ వెళ్ళండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనస్వి షోరూమ్ లో ఇంకా వాళ్ళ వ్యాపారాలు బాగా జరగాలని వాళ్ళు ఇంకా సమృద్ధిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ గరిబసప్ప నారాయణపురం. లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వెహికల్ గెలుచుకోవడం జరిగింది. పక్కన నిలబడి
మంచిది సార్. నాకు బైక్ తగిలినందుకు సంతోషము. మా సార్ గారు ఫోన్ చేసి ఏదో ఫీల్ అయినా, నేను భయం అయింది. ఇట్లా బైక్ తగిలిందంటే థ్యాంక్ యూ సార్, మంచిది సార్ అన్నాను. మా అబ్బాయి వచ్చి మూలింటి చిన్న అనే అబ్బాయి వచ్చి నాకు పరిచయం ఫ్రెండ్, ఆయన రాపియమంటే నన్ను లోపల నన్ను చిరంజీవి ఫ్యాన్స్ని 786 నెంబర్ అంటే నాకు ఆయన మీద ప్రేమతో ఆ టోకన్ రాసినాను సార్. అందుకు తగిలిందనుకు అందరికి థ్యాంక్స్ సార్. అవును సార్, చిరంజీవి ఫ్యాన్స్ సార్. నేను ఆ నెంబర్నే సెలెక్ట్ చేసుకున్నాను సార్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారండి ఈ విధంగా మీ ఇంటికి తగ్గుతుంది అని? నాకు కళలో కూడా లేదు సార్. ఇప్పుడు రాపించిన మా అబ్బాయి అడిగింది అంతే సార్. థ్యాంక్ యూ. నారాయణపురం సార్, జయ కరిబసయ్య స్వామి.